వర్షం కురుస్తోంది, చల్లని గాలి వీస్తుంది, బయటకు వెళ్ళి తడవాలనిపిస్తోంది. కానీ పెద్దలేమంటారు? తడవకూడదు, జలుబు వస్తుంది. నిజంగా వర్షంలో తడవడం ఆరోగ్యానికి హానికరమా లేక ఓ అద్భుతమైన నేచురల్ ఔషధమా? వర్షంలో తడవడం వల్ల మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. వర్షపు చినుకులు శరీరాన్ని తాకుతుంటే మన ఒత్తిడిని తగ్గిస్తాయి. బయట కురుస్తున్న వాన మనలో కొత్త ఎనర్జీని తీసుకొస్తుంది. వర్షపు నీటిలో మినరల్స్ ఉంటాయి, అవి చర్మంపై పడితే చర్మాన్ని తేమగా ఉంచుతాయి. కొన్ని డెడ్ సెల్స్ ని కూడా తొలగిస్తాయి. ఒక్కో చినుకు మీ శరీరాన్ని తాజా మెరిసేలా చేస్తుంది. వర్షంలో కొంతసేపు తడవడం వల్ల మన శరీరం వాతావరణానికి అడాప్ట్ అవుతుంది. దీంతో మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది. అంటే జలుబు, ఫీవర్, ఇన్ఫెక్షన్లకు ఎదురుగా నిలబడే శక్తి పెరుగుతుంది. వర్షం కురుస్తూ ఉండే శబ్దం పటపట, ఈ శబ్దం వల్ల మన మెదడులోనే ఆందోళనను తగ్గిస్తుంది. అందుకే వర్షం పడేటప్పుడు మనకు నిద్రగా రిలీఫ్ గా ఉంటుంది. ఇది మైండ్ ఫుల్నెస్ థెరపీలా పనిచేస్తుంది. వర్షంలో నడవడం, తడవడం కూడా ఒక లైట్ వర్కౌట్ లాంటిది. చాలా మంది మానసిక అలసటలోను, శారీరక స్లీప్నెస్ లోను ఉంటారు. అలాంటి వాళ్ళకి వర్షంలో చిన్న నడక కూడా నచ్చుతుంది. ఇది శక్తిని కూడా ఇస్తుంది. ఇది సహజమైన వ్యాయామం కూడా. మనం చిన్నప్పుడు వర్షం పడితే ఏం చేసే వాళ్ళమో గుర్తుందా? బయటకు పరిగెత్తి తడవడము, గెంతడము, డాన్స్ చేయడం. ఆ హ్యాపీనెస్ మళ్ళీ వస్తుంది. మన శరీరం, మన హృదయం ప్రకృతితో మమేకం అవుతుంది. వర్షంలో తడిస్తే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. చాలా తడిగా ఎక్కువ సమయం ఉంటే జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తడిచిన వెంటనే డ్రైగా అవడం, వేడి టీ తాగడం మంచిది. అలా చేస్తే లాభం మాత్రమే, నష్టం కాదు.